హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? ఊర మిరపకాయలు. వీటినే చల్ల మిరపకాయలు అని కూడా అంటారు. ఇవి ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. చాలా రుచిగా ఉంటాయండి. మరి ఈ చల్లమిరపకాయల్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. వచ్చేయండి, పక్కా కొలతలతో మీకు ఈ చల్లమిరపకాయల్ని ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఈ చల్లమిరపకాయల్ని తయారు చేయడానికి నేను ఇలాంటి పచ్చిమిరపకాయలను అయితే ఎంచుకుంటాను. ఈ పచ్చిమిరపకాయల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే తొక్క దళసరంగా ఉంటుంది, అలాగే లోపల సీడ్స్ ఉన్నా కానీ మనకి కారం అనేది అస్సలు ఉండవండి ఈ పచ్చిమిరపకాయలు. అందుకోసమే నేను ఇలాంటి పచ్చిమిరపకాయల్ని మాత్రమే ఎంచుకుంటాను. చూసారు కదా, ఇలా పచ్చిమిరపకాయలు మొత్తం కూడా ఒకసారి ఉప్పు నీళ్ళల్లో వేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తరువాత ఒక నైఫ్ సహాయంతో ఈ పచ్చిమిర్చిని ఇలా మధ్యగా చీల్చుకోవాలి. కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే మీరు ఈ పచ్చిమిర్చిని నైఫ్ సహాయంతో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మరొకసారి చూపిస్తున్నాను. పచ్చిమిర్చిని తీసుకొని తొడిమ దగ్గర నుంచి కట్ చేస్తూ రావాలి. కానీ మనకి పచ్చిమిర్చి యొక్క ఎదురు భాగం అనేది అస్సలు కట్ అవ్వకూడదు. అందుకోసం ఈ విధంగా మీరు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ గింజలు మాత్రం తీయనవసరం లేదండి, కారం ఉండవు కదా. ఇలానే గింజలతోనే మనం ఈ చల్లమిరపకాయల్ని సిద్ధం చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిరపకాయలు మొత్తాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ తెలుసుకుందాము. నేను ఈ పచ్చిమిరపకాయలు 1 కేజీ వరకు తీసుకున్నాను. అలాగే పెరుగును 3/4 కిలో వరకు నేను తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ కేజీ పచ్చిమిరపకాయలకి ఈ 3/4 కేజీ వరకు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అందుకోసం 3/4 కిలో వరకు నేను ఈ పెరుగుని తీసుకున్నాను. పర్ఫెక్ట్ కొలతలతోనే మీకు చెప్తున్నాను, చూసేయండి. ఇలా 3/4 కిలో పెరుగు తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుని ఇలా చిలుక్కోవాలండి పెరుగు మొత్తాన్ని కూడా. ఇలా పెరుగు మొత్తాన్ని చిలికిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు వీడియోలో ఉన్న రెసిపీ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి. స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీరు చాలా ఈజీగా, క్విక్గా, ఎంతో రుచిగా రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరిచ్చే ఈ సపోర్ట్ మా ఛానల్కు చాలా ఇంపార్టెంట్, ఛానల్ ఇంకాస్త ముందుకెళ్ళడానికి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మజ్జిగ మొత్తాన్ని చిలికిన తర్వాత ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మీరు మజ్జిగను ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత ఆ మజ్జిగను ఒక పెద్ద పాత్రలోకి తీసుకోండి. ఎందుకంటే మనం 1 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకుందాం కదా, ఆ పచ్చిమిరపకాయలు ఈ మజ్జిగ పట్టే విధంగా ఒక పాత్రను తీసుకొని అందులో ఈ మజ్జిగ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇంకా మీకు అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఉప్పు అనేది రుచికి సరిపడినంత కాకుండా ఒక పాలు ఉప్పగా అంటే ఇంకొంచెం ఉప్పగా ఉండే విధంగానే మీరు ఇందులో ఉప్పుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఉప్పు ఎక్కువైతే మాత్రం చల్లమిరపకాయలు అనేవి చాలా ఉప్పగా ఉంటాయండి, తినడానికి అవ్వదు. అందుకోసం నేను చెప్పిన విధంగా మీరు మజ్జిగ యొక్క రుచి ఉప్పు వేసిన తర్వాత రుచి చూస్తే ఎలా ఉండాలంటే మన నోటికి ఆ ఉప్పు సరిపోతుంది అనుకునే విధంగా ఉన్నప్పటికీ ఒక పాలు ఎక్కువ, దానికంటే ఇంకొంచెం ఒక పాలు ఎక్కువ ఉండే విధంగా మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఉన్నప్పుడే మనకి చల్లమిరపకాయల యొక్క రుచి అనేది చాలా బాగా వస్తుంది. లేదు అనంటే మిరపకాయలన్నీ కూడా ఉప్పగా అయిపోతాయి. మనం రోజు తినే ఉప్పు యొక్క క్వాంటిటీ కంటే ఇంకా 1 పాలు మాత్రమే ఎక్కువగా ఉండాలి. ఇలా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమ్మకాయని పూర్తిగా ఇందులో రసం తీసి వేసుకోవాలి. తర్వాత ఉప్పు ఇంకా నిమ్మరసం మొత్తం కూడా ఈ మజ్జిగలో కలిసే విధంగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఉప్పు అనేది పర్ఫెక్ట్గా కరిగిపోతుంది. ఇలా ఉప్పు నిమ్మకాయ మొత్తం కూడా మజ్జిగలో కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, చీలికగా చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మొత్తాన్ని కూడా ఈ మజ్జిగలోకి యాడ్ చేసుకుందాము. ఈ చల్లమిరపకాయలు మాత్రం చాలా రుచిగా ఉంటాయండి. ఇందులోకి ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే మాత్రం ఉప్పగా అయిపోతాయి.
తర్వాత ఇందులోకి నిమ్మకాయని యాడ్ చేసాం కదా, ఆ నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల చల్లమిరపకాయలు వేయించేటప్పుడు మిరపకాయలు అనేవి గుల్లగా వస్తాయి. అందుకోసం ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేయడం చాలా అవసరం. ఇలా పచ్చిమిరపకాయలు మొత్తాన్ని కూడా మజ్జిగ పచ్చిమిరపకాయలోకి వెళ్ళే విధంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, మనం మజ్జిగలో మిర్చిని పోసిన తర్వాత 3 రోజుల పాటు రోజుకొకసారి చొప్పున మిర్చిని కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి మిర్చి అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే సాల్ట్ అనేది ఈవెన్గా కలిసిపోతుంది. కాబట్టి ఇలా మజ్జిగలోకి పచ్చిమిరపకాయలు మొత్తాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 3 రోజుల వరకు నేను చెప్పిన విధంగా చేసి 3 డేస్ తర్వాత ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. 3 రోజుల తర్వాత చూశారు కదా, ఈ విధంగా అయితే మన పచ్చిమిర్చి వచ్చేసాయి. ఇప్పుడు మరొకసారి ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా కలుపుకోవాలి. మిర్చిని కింద నుండి పైకి, పైనుండి కిందకి కలపడం వల్ల ఉప్పు అనేది ఈవెన్గా కలిసిపోతుంది. ఇప్పుడు మన చల్లమిరపకాయల్ని ఎండబెట్టుకునే సమయం వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇది 3వ రోజు మార్నింగ్ అండి. నేను ఈ మిరపకాయలు మొత్తాన్ని కూడా మజ్జిగ నుండి వేరు చేసి పక్కన ఒక పెద్ద బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం ఎండకు ఆరబెట్టుకోవాలి. మజ్జిగలో నుండి ఈ పచ్చిమిరపకాయలను తీసివేసిన తర్వాత మజ్జిగను మూతపెట్టి పక్కనే పెట్టేయండి. ఫ్రిడ్జ్లో అవసరం లేదు, ఇలా బయట ఉంచొచ్చు. పచ్చిమిరపకాయలన్నీ కూడా ఇలా బయటకు తీసుకున్న తర్వాత ఎండకు ఆరబెట్టాల్సి ఉంటుంది. ఇలా ఎండకు ఆరబెట్టిన తర్వాత ఈవినింగ్ వరకు ఎండకే ఉంచాలండి. ఎండ నుండి తీసిన ఈ పచ్చిమిరపకాయల్ని మనం మజ్జిగను పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ పక్కకి పెట్టుకున్న మజ్జిగలోకి మళ్ళీ ఈ పచ్చిమిరపకాయలు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. కాస్త వెండిన పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, మనం ఎండబెట్టుకొని తీసుకొచ్చిన పచ్చిమిరపకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పోసిన మజ్జిగ మొత్తం అయిపోయేంత వరకు కూడా మనం ఇదే పద్ధతిని కంటిన్యూ చేస్తూ ఉండాలి. మార్నింగ్ ఎండలో పెట్టాలి, ఈవినింగ్ సమయంలో ఎండ నుంచి తీసుకుని వచ్చి తిరిగి మళ్ళీ అదే మజ్జిగలో చేర్చాలి. ఇలా మజ్జిగ మొత్తం అయిపోయేంత వరకు మనం ఈ పద్ధతినే కంటిన్యూ చేస్తూ ఉండాలి. మనం ఈ పద్ధతినే కంటిన్యూ చేసే సమయంలో ఏమవుతుందంటే పచ్చిమిరపకాయలు అనేవి నెమ్మదిగా కలర్ మారుతూ ఉంటాయి. మజ్జిగ మొత్తం ఎప్పుడు అయిపోతాయో అప్పటి నుంచి మళ్ళీ డైలీ ఎండకు ఈ పచ్చిమిరపకాయల్ని ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. పచ్చిమిరపకాయలు అనేవి పూర్తిగా ఎండిపోయేంత వరకు. ఈ విధంగా మీరు చల్లమిరపకాయల్ని తయారు చేసుకొని చల్లమిరపకాయల యొక్క పర్ఫెక్ట్ రుచిని ఆస్వాదించండి. చూశారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా మన చల్లమిరపకాయలు సిద్ధమైపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.